హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోధ్ ధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో 41 రోజుల ధ్యాన దీక్షకు సంబంధించి మరికొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది చాలా రకరకాలుగా నాకు వాళ్ళ యొక్క డౌట్స్ రేజ్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మీకు కూడా చాలామందికి ఎటువంటి డౌట్స్ ఉన్నా అన్నీ క్లారిఫై అవుతూ, తర్వాత 41 రోజులు ధ్యానం ఎందుకు మీకు కుదరట్లేదు అన్న దాని మీద మీకు ఇందులో ఈ వీడియోలో మీకు అందుతుంది. అప్పుడు దాన్ని ఎలాగ మనకు అనుకూలంగా మనం దాన్ని మార్చుకోవాలి, మనం ధ్యానం ఎలా బాగా గంటలు గంటలు చేయాలనే దాని మీద ఈ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, మీకు ఎక్కడ ఇలా దొరకదు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కూడా కొంతమంది డెలిబరేట్ కావాలని కూడా మీకు ఇవ్వకుండా ఉంటుంది కొన్ని విషయాల్లో. సో నా ఛానల్ అంటే ఏంటంటే మనం బేసిక్గా అంతా ఓపెన్ మైండెడ్గా ఉంటుంది మ్యాక్సిమం. ఓకే, ఎందుకంటే ఈ మన ఆత్మబంధువులు అనే కాన్సెప్ట్లోనే జరుగుతుంది తప్ప మీరు వేరు నేను వేరు అనే కాన్సెప్ట్ కాదు ఫ్రెండ్స్. ఇది అంతా వన్నెస్ అనే కాన్సెప్ట్లో జరగడం వల్ల మీకు ఈ వీడియో మీకు మీ వరకు వస్తుంది ఇది. సో ఎవరైతే త్రికరణ శుద్ధిగా ఉంటారో వాళ్ళే ఈ వీడియో కరెక్ట్ అవుతారు. సో ఎవరైతే లాజిక్ మైండ్తో ఉంటారో వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోతారు. అది సింపుల్, దాని నుంచి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి మీకు ఆకలిస్తే మీకు తింటారు, ఆకలి లేకపోతే మీరు తినరు కదా. సో ఆకలేసిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో కనెక్ట్ అవుతారు ఫ్రెండ్స్. అంటే నేను తెలుసుకోవాలి ఈ భూమి మీద అని ఎవరైతే దుఃఖంతో గట్టా ఉంటారో వాళ్ళే ఈ వీడియో కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి వాళ్ళ దుఃఖం పోయి వాళ్ళు హ్యాపీగా పరమానందం పొందుతారు. వాళ్ళ యొక్క కావాల్సిన డోర్స్ అన్ని ఓపెన్ చేసుకుని వాళ్ళ యొక్క ముక్తి మార్గంలో వాళ్ళ యొక్క జన్మని సాఫల్యం చేసుకుంటారు అనమాట ఈ వీడియో వల్ల. ఓకే, మీకు ఈ చెప్పే వీడియో అంత సింపుల్, అంత ఈజీ ఏం కాదు. మీకు సింపుల్గా చెప్తాను, కానీ దీని వెనకాల చాలా ఉంటుంది. ఇదంతా కూడా హాస్టల్ మాస్టర్ సంబంధించిన ప్రాసెస్ తప్ప ఇది ఇంకోటి ఏం కాదు. కాబట్టి ఎవరైతే త్రికరణ శుద్ధిగా నన్ను నేను తెలుసుకోవాలన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో కనెక్ట్ అవుతారు. వాళ్ళు మాత్రమే వాళ్ళ చివరి వరకు ఉంటారు అన్నట్టు. ఓకే, సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మీరు చాలామంది ఈ 41 రోజుల ధ్యాన దీక్షను మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అన్నదానికి మీకు నా జవాబు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ధ్యానం అంటేనే మైండ్ ఎంప్టీ చేయటం, అంటే మనసును ఖాళీ చేయటం. అలాంటిది చాలామంది నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే లాజిక్ మైండ్తో ధ్యానం చేస్తారు. లాజిక్ మైండ్తో ధ్యానం చేయడం వల్ల ఏంటంటే మీ టైం వేస్ట్ తప్ప అక్కడ మీకు ఉపయోగం ఏమి జరగదు. ఎందుకు జరగదంటే లాజిక్ అనేది అన్నీ తీసేస్తేనే మైండ్ ఎంప్టీ చేస్తేనే మీకు ధ్యానం కుదిరేది. ఓకే, పక్కోళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళ అనుభవాలు ఏంటి అని పక్కోళ్ళతో కంపేర్ చేసుకోవడం. వాళ్ళకి పెళ్ళయిందా, పిల్లలు ఎంతమంది, లేకపోతే వాళ్ళకి జాబ్ ఉందా, జాబ్ లేదా, ఆయన ఏంటి, వాళ్ళు రిచ్చా, వాళ్ళు ఇదా ఇదా రకరకాల అంటే లాజిక్ మైండ్ ఉపయోగించి వాళ్ళు ధ్యానంలో కూర్చోవడం జరుగుతుంది కొంతమంది. అలాంటి వాళ్ళకి ధ్యానం కుదరదు ఫ్రెండ్స్. ఎందుకంటే ధ్యానం అనేది రెండు కళ్ళతో చూసేది కాదు. రెండు కళ్ళు మూసేస్తేనే ధ్యానం అయ్యేది. నువ్వు రెండు కళ్ళతో చూస్తూ లెక్కలేసుకున్నంతసేపు నీకు ఒరిగేది ఏముండదు. నేనే చెప్తాను కదా, దానివల్ల ఒరిగేది ఏమో టైం వేస్ట్ మాట. మీకు లెక్కలేసుకుని బిజినెస్ వ్యాపారం చేసుకొని ఈ 1 2 3 ఒకటి తర్వాత 2 ఇలా లాజిక్ మైండ్తో ఉంటే కనుక మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు. ఓకే, మీకు మళ్ళీ జన్మలు తప్ప మళ్ళీ అదే లాజిక్ మైండ్తో మళ్ళీ రావడం జరుగుతుంది. మళ్ళీ ఎన్ని జన్మకు వస్తారో అది తర్వాత సంగతి. ఇప్పుడు లాజిక్ మైండ్ చాలా చాలా ప్రమాదం ఈ ధ్యానం సంబంధించి. ఓకే, ఎప్పుడైతే మీరు లాజిక్ మైండ్ వదిలేస్తారో అప్పుడే మీ డోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి. అంతవరకు అది ఓపెన్ అవ్వదు. ఇప్పుడు మీ అద్దానికి శుభ్రంగా మసి రాసేసుకుని మీరు కనిపించాలని ఎలా కనిపిస్తారు? మీరు కనిపించారు కదా. సో అద్దాన్ని శుభ్రంగా నీట్గా తుడిచేస్తే ఆ డస్ట్ గట్ట అప్పుడు మీ యొక్క ప్రతిబింబం అనేది అందులో కనిపిస్తుంది. ఇది కూడా అంతే. ఎప్పుడైతే మీరు లాజిక్ మైండ్ వదిలేస్తారో కళ్ళు మూసినప్పుడు ఆటోమేటిక్గా ఆ కాస్మిక్ ఎనర్జీ ఫ్రీగా మీరు తీసుకుని
ఆటోమేటిక్గా త్రికరణ శుద్ధిగా ఆటోమేటిక్గా మీ డోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. లాజిక్ మైండ్తో ఉన్నంతసేపు మీకు డోర్స్ ఓపెన్ అవ్వవు. ఓకే. మీకు ధ్యానం కుదరదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు లెక్కలేసుకుని కూర్చొని అతనికే అలా ఉంది, ఇతనికి ఎలా ఉందని లెక్కలేసుకుంటూ కూర్చుంటే మీకు ధ్యానం ఎక్కడ కుదురుతుంది? కుదరదు. కాబట్టి మీరు లాజిక్ మైండ్ అనేది పక్కన పెట్టేయాలి. గట్టిగా మాట్లాడాల్సొస్తే అన్నీ తీసి అన్నీ క్లోజ్ చేసేయాలి మొత్తం. ఈ 41 డేస్ చెప్పాలి గట్టిగా మాట్లాడొస్తే అన్నీ క్లోజ్ చేసేయాలి. ఎంతవరకు ఉన్నాయి కానీ అంతవరకు అంటించుకున్నారు అన్నీని. ఓకే. అది ఏదైనా అవ్వచ్చు. మనీ పరంగా అవ్వచ్చు, లేకపోతే జాబ్ పరంగా అవ్వచ్చు. ఏదో రకరకాల మొత్తం ఓ 34% వేస్ట్ చేసి ఉంటారు కొంతమంది నాకు తెలిసి. ఓకే. కొంతమంది 50 ఇయర్స్ వేస్ట్ చేసుకొని ఉంటారు మీరు. సో, ఇంతవరకు అన్నీ అది చేశారు. అయ్యే పార్టీలు, అయ్యే ఫంక్షన్‌లు అన్నీ అంటించుకున్నారు, అన్నీ తిరిగారు, అన్నీ మామూలే. ఇంకా నేను అయి అంటించుకుంటూ కూడా ఈ 40 రోజులు కూర్చుంటానంటే అది అది మీకు అర్థం అవ్వాలి. ఓకే. మీకదే చెప్తుండా. మీరేంటో మీరు సోల్‌తో మీరు కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇంతవరకు శరీర మూలాధారం నుండి శరీరపరంగా మీరన్నీ చేశారు. అంటే తినడం, పడుకోవడం, సంపాదించుకోవడం, తిరగడం. ఓకే. ఆడేదో 4 బిల్డింగ్‌లు కట్టాడు, ఈడొక 40 కట్టడం. ఇయన్నీ లాజిక్ మైండ్ ఉపయోగించి అన్నీ అయిపోయిందండి ఇంతవరకును. ఈ 41 డేస్ అనేది ఏంటంటే మీ గురించి మీరు ఎక్కడి నుంచి వచ్చారసలు? మీరెక్కడ పుట్టారు ఇంతకుముందు? ఎన్ని జన్మలు ఎత్తారు? ఆడజన్మలు ఎన్ని ఎత్తారు? మగ జన్మలు ఎన్ని ఎత్తారు? ఎక్కడెక్కడ పుట్టారు? ఏ ఏరియాలో పుట్టారు? ఈ కులాలేంటి? మతాలేంటి? గోలేంటి? గందరగోళం అనేది తెలియాలి కదా! ఆళ్ళు మిమ్మల్ని ఎందుకు శత్రువులుగా మీకున్నారు? మీరెందుకు కొంతమందితో మిత్రులుగా ఉన్నారు? కొంతమంది ఎందుకు శత్రువులుగా ఉన్నారు? వాళ్ళనెందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు? మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు? ఓకే. మీరు ఒకటే అనుకుంటే ఇంకోటి ఎందుకు జరుగుతుంది? ఈ లెక్కలన్నీ తేలాలి కదా! తర్వాత మీరిక్కడ భూమి మీద ఎన్నాళ్ళుంటారో, ఇక్కడి నుంచి ఎక్కడికెళ్తారో, ఈ కథ అంతా ఉంది కదా! ఈ కథ తెలుసుకోకుండా మీరు 2 కళ్ళతో చూస్తే దాని అర్థం ఏంటి? మీకు కళ్ళున్నా, కళ్ళు లేనట్టు తిరుగుతున్నట్టే మీరు. ఓకే. మీరు 2 కళ్ళతో ఎంతసేపు తిరుగుతున్నా కూడా మీకు మీరు కళ్ళున్నా గుడ్డోడితో సమానం మీకు. ఓకే. మీరు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు మీరు ఈ ధ్యానం చేయకుండా మీ గురించి మీరు తెలుసుకోకుండా మీరు ఇప్పటి వరకు ఏమేం చేశారన్నది అవన్నీ దుఃఖానికి సంబంధించినయి. మీరు 2 కళ్ళతో ఇప్పటి వరకు ఏం చేశారో అవన్నీ దుఃఖానికి సంబంధించినయి. నువ్వు 2 కళ్ళు మూసేస్తే మీకు ఆ దుఃఖం అనేది పోయి మీరు ఆత్మను తెలిసి అప్పుడు తర్వాత ఒకటి డోర్స్ అన్ని ఓపెన్ చేసుకునే స్థితి మీది యాక్చువల్లీ. మీకు శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం మన పత్రి సారు ఇచ్చి మనకు చాలా అదృష్టవంతులు కూడా కాదు. అదృష్టవంతులకే అదృష్టవంతులు మన యాక్చువల్లీ. ఓకే. పెళ్ళం బిడ్డలు అందరూ వదిలేసుకొని ఎక్కడ హిమాలయానికి వెళ్ళి గడ్డాలు పెంచుకొని, గోల్డ్ పెంచుకొని అన్నీ పెంచుకొని, కుటుంబాలు వదిలేసుకొని 74 సంవత్సరాలు అయిన తర్వాత ఆళ్ళు సింపుల్‌గా ఆఖరి క్షణంలో చెప్తారు ఇవన్నీ కూడా. అలాంటిది మీరు మ్యారేజ్ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ప్రాపంచిక జీవితం 12 గంటలు, జీవితం 12 గంటలు. ఇట్లా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ సైలెంట్‌గా దేవుడైపోయి, మీరే దేవుడనే విషయం తెలుసుకునే స్థితిలో ఉన్నాం మనం యాక్చువల్లీ. ఇంకా ప్రాపంచికంగా 2 కళ్ళతోనే చూస్తాను. నాకు ధ్యానం గంట, అరగంట, 2 గంట చేస్తానంటే, మీ మైండ్ అంతా లాజిక్ మైండ్‌తో ఉందక్కడ. మీ కాన్సంట్రేషను, మీ ఏకాగ్రత అంతా కూడా బయట ప్రపంచం మీద ఉంది. సో, మీకక్కడ ధ్యానం ఎక్కడ కుదురుతది? కుదరదు. పక్కోడిని మీరు కంపేర్ చేస్తున్నారంటే ఏంటి? నువ్వు మూలాధారం నుండి మునుగుతున్నట్టు లెక్క అక్కడ. ఇప్పటి వరకు జరిగింది అదే కదా కథ. సో, కాళ్ళు చేతులు బాగున్నప్పుడే, అన్నీ బాగున్నప్పుడే, మీ శరీరం ఒక స్థితిగా ఉన్నప్పుడే మీరు ధ్యానంలోకి వచ్చేయాలి. ఓకే. నేనేదో తర్వాత చేస్తాను, ఇంకా జస్ట్ గంట, 2 గంటలు ముచ్చట్లు పెడతాను, ముందు నా ప్రాపంచిక జీవితం అంటే, తర్వాత నీ కాళ్ళు చేతులు నీ మాట వినాలి కదా! అదే నువ్వు ధ్యానం చేస్తే కాళ్ళు చేతులు నీ మాట వినే కార్యక్రమం ఏంటి? నీకు నువ్వే దేవుడైతే నీ శరీరంతో నువ్వు మాయమయ్యే స్థితి. నీకు ఎప్పుడు వెళ్ళాలంటే ఈ భూమి నుంచి అప్పుడు వెళ్ళే స్థితి. నువ్వు మూలాధారం నుండి లెక్కలేసుకుంటే ఆ 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అంటావు. ఈలోపు పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది. తర్వాత నీ కాళ్ళు, నీ చేతులు నీ మాట వినవు. నీ మాట వినేవాడు ఎవరు ఉండరు కూడా. కనీసం నువ్వు ఎంత జాబ్ చేసినా కూడా కనీసం నీ తలుపు కొట్టేవాడు కూడా ఎవడు ఉండడు నీకు. నువ్వెంత సంపాదించినా కూడా, నువ్వెన్ని కట్టినా సరే, నువ్వు ఎక్కడుండవో, ఏ క్షణంలో ఎక్కడ వదిలేస్తావో నీకు తెలియదు బాడీ. ఓకే. ఎనీ టైం. సో, నువ్వు అవకాశం శ్వాస మీద చేస్తాను అంత అదృష్టం. 41 రోజులు ఎన్నెన్నో టైం వేస్ట్ చేశారు. ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగారు చాలామంది. ఎన్నెన్నో క్యూలో లైన్‌లో ఉంటారు. ఆడు రేపురా, ఎల్లుండిరా అంటాడు. ఈ ఊరు కాదు, ఆ ఊరు కాదు అంటే ఎన్నో ఊర్లు తిరిగేశారు హాస్పిటల్‌కి. టైర్లు వేస్ట్ చేశారు. నెలల్లో రోగాలతో గడుపుతున్నారు కొంతమంది ఇంకాను.
శ్వాస మీద చేస్తూ అన్నీ ఎగిరిపోతుంటే పటాపంచలు అయిపోయి 5th స్టేజ్ క్యాన్సర్ కూడా తగ్గించుకున్న వాళ్ళు ఉంటే ఈ ధ్యానం ద్వారాగా ఇంకా లెక్కలు వేసుకుని ఏదో అరగంట ధ్యానం చేసి కొంతమంది మందులు మింగి కూడా కొంతమంది బ్యాచ్ ఉన్నారు. కొంతమంది నేను అబ్జర్వ్ చేస్తున్నా కొంతమందిని. అటు పేరుకి ధ్యానం చేస్తూ ఉంటాడు, మళ్ళీ టక్కుమని వెళ్ళి బ్యాగ్ జిప్ తీసుకుని ట్యాబ్లెట్ వేస్తున్నాడు. ఏంటంటే అంటే మెడిటేటర్ అంటున్నాడు. ఇంకేంటది ఇక 10 సార్లు ఎక్కడ పాటిస్తున్నాం మనం? ఓకే. సో నేను చూసిన ప్రకారం ఏంటంటే ధ్యానం అందరూ కూడా మెడిటేటర్స్ అందరూ కూడా మెడిటేటర్స్ ఏం కాదు. ఓకే. ఎవరైతే 18 ఆదర్శ సూత్రాలు పాటిస్తున్నారో వాళ్ళు రియల్ మెడిటేటర్స్, రియల్ పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళు. ఓకే. ఈ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా ఏదో టైంపాస్ ఆడికి అని చెప్పి కాలక్షేపం అన్నట్టు ఏదో వాకింగ్ రన్నింగ్గా ఏదో అని చెప్పి ఈవినింగ్ ఏదో టైం స్పెండ్ చేసినట్టు అలాగేదో గంట అరగంట చేస్తున్నారు. వాళ్ళు ధ్యానులు కాదు. వాళ్ళు మన పిరమిడ్ మాస్టర్లో తిరుగుతున్నా కూడా వాళ్ళు మన ధ్యానులు అయితే కాదు. ఎవరైతే 18 ఆదర్శ సూత్రాలు పట్టించుకుని ఎవరైతే తిరగడ శుద్ధిగా ఫాలో అవుతున్నారో, ఎవరైతే హాస్పిటల్కి వెళ్లకుండా ఒక్క ట్యాబ్లెట్ వేయకుండా ఆడికి ఏ రోగం వచ్చినా సరే ఆడు ధ్యానంలో కూర్చుని తగ్గించుకుంటున్న వాడు మాత్రమే వాడు నిజమైన శిష్యుడు అన్నమాట వాళ్ళంతా కూడా. ఓకే. వాడికి ఏది వచ్చినా కళ్ళు మూసుకు కూర్చుంటాడు. ఏం రాబోతున్నా వాడికి 6 నెలల ముందు తెలుస్తుంది. ముందే కూర్చొని అన్నీ క్లియర్ చేసుకుని పరమానందంలో ఉంటాడు. ఓకే. అంతే నాకు అరగంట గంట ధ్యానం చేసి డబ్బు వ్యామోహాలు పడి డబ్బు సంపాదించిన కొంతమంది తిరిగి నేను చాలామంది చూస్తున్నాను పాపం. వాళ్ళు ఏదనుకున్నారు కనీసం ఇక్కడ గోచి ఉంచరు. గోచి కూడా తీసి పంపిస్తారు ఇక్కడ నుంచి. వీడన్నీ మూడగట్టి అన్నీ వీడికి లెక్కలేనని వీడికి ఒక ఇల్లు ఒక కారు ఇలా సరిపోతుంది. వీడు 3-4 కట్టుకుని అట్ల గురించి పోరాడి ఇలా వీడి పుణ్యకాలు కాస్త గడిచిపోతుంది. తర్వాత ఏం నేర్చుకున్నావరా అంటే ఏమీ లేదు. నువ్వు కలిసావంటే లేదు. నీ గజ్జాలను చూసుకున్నావంటే లేదు. పక్కడితో కంపేర్ చేయటం ఆడు వేరు ఈడు వేరు అంటాడంటే మూలాధారం వాడు. ఓకే. సో వాళ్ళకి ధ్యానం తెలిసినా కూడా ఇంకా అజ్ఞానంలో అంధకారం ఉన్నాడు అన్నట్టు ఇదన్నట్టు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరైతే త్రికట శుద్ధిగా ఉంటారో 40 రోజులు చెయ్యాలనుకుంటున్నారో వాళ్ళు దయచేసి సిన్సియర్గా ఓకే. మీరు చెప్తాను కదా మీకు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. నేను అక్కడ ముచ్చట పెడతాను ఇక్కడ ముచ్చట పెడతానంటే కనుక ఆల్రెడీ ఎట్టారు ఎన్నో ముచ్చట్లు అయిపోయినాయి మీకు. ఓకే. ఇప్పుడు రాబోయే రోజులు అస్సలు బాగాలేదు. నెక్స్ట్ కమింగ్ డేస్ ఎలా ఉన్నాయంటే కరోనా చూసారు కదా, జస్ట్ ట్రైల్ అది మనకి భూమాత. సో ముందు ఏం జరుగుతుంది అది ఊహించి చెప్పడానికి వేరే కథ అంతారు. కాబట్టి మనం ఇల్లు ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలన్నట్టు దీపం ఉండగానే మనం ఇల్లు అనేది చక్క పెట్టేయాలి. ఓకే. దీపం అంటే ఏంటి? మీ శ్వాస ఉండగానే. ఓకే. మీరు దేవుడు అయితే అప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఉండాలని ఉండొచ్చు. మీకు నచ్చకపోతే మీ శరీరంతో మీరు అదృశ్యం అయిపోయే కార్యక్రమం కూడా మీ దగ్గర ఉంది. ఓకే. అంత సింపుల్గా శ్వాసం చేస్తే మనం సాధించారు. సో దాన్ని ఒక 40 రోజులే, ఒక 40 రోజులు చేయండి. ఎందుకు చేయమంటున్నాం అంటే మీతో మీరు ఒకసారి కనెక్ట్ అయిపోయిన తర్వాత మీరు అన్నీ ఉన్నా కూడా డిస్కనెక్ట్ ఉంటారు. జస్ట్ అందరూ ఉంటారు, అందరితో మాట్లాడతారు, కానీ ఎప్పుడు కూడా ఎరుగుతూ మీ సోల్తో మీకు కనెక్షన్ ఉంటుంది. ఒక 5 నిమిషాలు దొరికినా ధ్యానం చేసుకుంటారు. మీ బిజినెస్ ఉంది, బిజినెస్ అయిపోయినట్టు మళ్ళీ కళ్ళు మూసేస్తారు. సంసారం ఉంది, సంసారం అయిపోయినట్టునే కొంచెం కళ్ళు మూసుకు ధ్యానంలోకి వెళ్ళిపోతారు. 5 నిమిషాలు దొరికినా 10 నిమిషాలు దొరికినా టైం వేస్ట్ చేయరన్నమాట. ఒక్కసారి మీ సోల్తో కనెక్ట్ అవుతాయి. సోల్తో కనెక్ట్ అవ్వకపోతే లాజిక్ మైండ్తో ఉండి ప్రాపంచిక వ్యామోహంలో పడి నాకు ఈ పని అవ్వలేదు, నాకు ఆ పని అవ్వలేదు, నన్ను వాళ్ళు గౌరవించట్లేదు, నన్ను ఎలాగా అలాగా ఇంకా వేరేగా ఉంటాయి. మొత్తం రూమ్ తొడకపోతే ఎలా పోగడిపోతుంది చెత్త, సేమ్ మీ మైండ్ అనేది అలా చెత్త పోగడిపోతుంది. ఓకే. తర్వాత చెత్త కడుక్కోవడానికి మీ టైం ఉండదు, ఆ చెత్త తొట్టడానికి కూడా మీకు శరీరం సహకరించాలి కదా. నేను ఎప్పుడో చేస్తాను, ఎప్పుడు ఏదో చేస్తానంటే అప్పుడు ఒరిగేది ఏమీ లేదు. నీకేమీ సహకరించవు అప్పుడు ఏమి నీ బాడీ పార్ట్స్. ఇప్పుడు అవకాశం ఉంది ఈరోజు నీకు, ఈరోజు చేసి అంతే. రేపు అన్నది నీది కాదు. కరోనా వచ్చినప్పుడు అందరూ డోర్ చేసి ఇంట్లో కూర్చున్నారా లేదా? అమలాపురం నుంచి అమెరికా వరకు అందరూ డోర్ చేసి కూర్చున్నారు. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చినా కూడా ఆడికి ఇక్కడ కంచెలు వేశారు మా సైడ్. ఇక్కడ ఆడ వస్తున్నాడు, ఆడ వల్ల మనకు కూడా కరోనా వచ్చేస్తుంది, ముందు ఆడికి అడ్డుకట్టేయండి అన్నారు. ఆడి గౌరవం ఎక్కడ ఉంది ఇప్పుడు? అక్కడ వేరే దేశం అయినా కూడా. సో అన్నీ క్లోజ్ అయిపోయినాయి ఎక్కడికక్కడ. ఓకే. పక్కోడు బాగుండాలి అని అనుకున్నాం మనం. పక్కోడు తుమ్మితే ఈడిపోతాడు కాబట్టి ఆడు ఏ కులస్తుడు అయినా సరే మనం పక్కోడు బాగుండాలని భూమాత మనకి ట్రైనింగ్ ఇచ్చింది. అయినా కూడా ఇంకా కొంతమంది మారకుండా
మళ్ళీ వాళ్ళ ద్రోవలో వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ కర్మకి వాళ్ళే. ఓకే. వదిలేయండి. ఎవరైతే ఇప్పుడు ధ్యానం చేసి 40 రోజులు చేసి ఉంటారో సేఫ్ సైడ్. సేఫ్ జోన్, ఎనర్జీ జోన్‌లో ఉంటారు. సేఫ్ సైడ్ ఉంటారు. రిమైనింగ్ అంతా కూడా జనరల్‌కెళ్తారు. సో, ఆళ్ళ గురించి మనం మాట్లాడనవసరం లేదు. సో, దయచేసి ఎవరికి ఎంత అవకాశం ఉందో దయచేసి మీరు ఎంత మీకు తెలుసు. మీ టైమింగ్స్ అన్నీ మీకు తెలుసు. ఆల్రెడీ నేను 3, 4 వీడియోలు చేశాను ఈ 41 డేస్‌కి. అందులో మీకు ఫ్లెక్సిబుల్‌గా ఉన్న టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు ఇచ్చేయండి. ఓకే. మీరు లాజిక్ మైండ్ ఉపయోగిస్తున్నారంటే ఏంటి? మీ దగ్గర ఎనర్జీ లేదని లెక్క అక్కడ. ఎనర్జీ లేనోడే లాజిక్ మైండ్‌తో కంపారిజన్ చేసుకుంటూ ఇచ్చేస్తా ఉంటాడు. దయచేసి మీరు లాజిక్ మైండ్ వదిలేయండి. కొన్ని కావాల్సిన కొన్ని వదిలేయండి. 40 రోజులు వదిలేండి మీరు ఫస్ట్ లాజిక్ మైండ్. ఆడెట్ట, ఈడెట్ట, వాడికి అలాగయింది, వాడికేం కాలేదు, ఇలాగా యుద్ధం ఇంక. ఓకే. నీ పనేదో నీకది. పక్కోడు సోల్డ్ డిజైన్ నీకు అనవసరం. ఓకే. పక్కోడు, పక్కోడు రకరకాల డిజైన్స్‌తో ఉంటారు వాళ్ళు. మీరు వాళ్ళతో కంపారిజన్ చేయొద్దు. మీ ఇల్లేదో, మీ డిజైన్ ఏదో మీది. మీరు ఏ పర్పస్ మీద వచ్చారో మీరు 40 రోజులు కూర్చొని మీకు తెలుస్తది. ఓకే. నేనున్నాను. నేను 40 రోజులు చేసుకున్నాను. నా డిజైన్ నాకు తెలిసింది. అలా మీరు కూడా అంతే. మీ డిజైన్ మీకు తెలియాలి. ఓకే. ఒక టీచర్ అవుతారు, ఒకడు డాక్టర్ అవుతాడు, ఒకడు ఇంకేదో అవుతాడు ప్రాపంచికంలో. అలాగే ఇది కూడా డిజైన్ ప్రకారం ఏమేమి కార్యక్రమాలు చేయాలో ఆ ప్రకారం ఉంటారక్కడ యాక్చువల్లీ. అంతేగాని అతనికి అలాగైంది కదా! మనం ఇలా కదా! అని చెప్పేసి ఆ కంపారిజన్ చేస్తున్నట్టు మీకు ధ్యానం కుదరదు అని అర్థం. మీరు మూలాధార స్థితిలో ఉన్నారని అర్థం. సో, దయచేసి కంపారిజన్ మానేయండి. పక్కోడు కూడా మీకు అనవసరం. మీ గొడవ ఏదో మీరు చూసుకోండి. ఓకే. మీరు 40 రోజులు చేస్తే మీ కథ ఏంటో మీకు అర్థమవుతది. మీ యొక్క సోల్ డిజైన్, మీ యొక్క ఆత్మ ప్రణాళిక ఏంటో మీకు అర్థమవుతది. అంతేగాని మీరు దయచేసి లాజిక్ మైండ్ అనేది 41 రోజులు పక్కన పెట్టేయండి. ఇక చాలామంది చాలామంది మాకు కూర్చుంటున్నాం సార్, మేము కూర్చోలేకపోతున్నాం. గంట, గంటన్నర అని కొంతమంది అంటున్నారు. ఓకే. ఖచ్చితంగా మీ ఇంట్లో పిరమిడ్ ఉండాలి ఫస్ట్ పాయింట్. ఓకే. మీ దగ్గరలో ఏమైనా సెంటర్స్ ఉన్నా కూడా వాళ్ళ మాస్టర్స్ చాలామంది మన పిరమిడ్ మాస్టర్స్ ఎక్కడెక్కడ అమ్ముతున్నారో నాకు తెలిసినంత వరకు. సో, మీరు పిరమిడ్స్ చేసుకోవాలి మీరు. పిరమిడ్స్ చేసుకుంటే మీ దగ్గరలో సెంటర్స్ ఏమైనా ఉన్నా మాస్టర్లు ఎవరైనా ఉంటే అడిగి ఒక 2x2 2 ఫీట్ పిరమిడ్ ఏయమని చెప్పాను కదా! అవి. సో, ఇవి కొన్ని ఎనర్జీ టూల్స్ మనకి. పిరమిడ్‌లో కూడా మనకి ఆహ్, ప మంచి ఎనర్జీ టూల్స్ ఉన్నాయి. పిరమిడ్స్, క్రిస్టల్స్ ఇవన్నీ ఏంటి మీకు ఎక్స్‌ట్రా సపోర్ట్. మీరు నడిచెళ్తే ఒకటి. అదే కార్‌లో వెళ్తే కొంత, బైక్‌లో వెళ్తే కొంత, అదే ఫ్లైట్‌లో వెళ్తే అట్లా. ఇవన్నీ ఎనర్జీ టూల్స్. మీరు ధ్యాన సాధన చేస్తున్నారంటే ఖచ్చితంగా మీ దగ్గర పిరమిడ్ ఉండాలి ఫస్ట్ పాయింట్. తర్వాత దాంతో పాటు మీరు కొంచెం క్రిస్టల్స్ కూడా వేసుకుంటం వల్ల ఏంటంటే, మీకు ఇవన్నీ ఏంటంటే ఎనర్జీ టూల్స్ మాట. మీకు సపోర్ట్ ఇస్తా ఉంటాయి. మీరు ఆలోచనలు తగ్గడానికి, ధ్యానం బాగా కుదరడానికి ఖచ్చితం అవి యాక్చువల్లీ. ఓకే. మీరు పిరమిడ్ లేకుండా ధ్యానం ఎక్కడ కుదురుతది మీకు? ఆలోచనలు కుమ్మేస్తూ ఉంటాయి. అందులో మీరు నాన్ వెజ్ బ్యాక్‌గ్రౌండ్ అనుకో ఇంకసలు చెప్పవసరం లేదు. ఒక్క నిమిషంలో కళ్ళు తెరిచేస్తారు మీరు. ఓకే. పైగా చుట్టూ మీ మీ వల్ల ఎవరైతే గజ్జాంలో గాని, ఈ జామ్‌లో గాని ఇబ్బంది పడి ఉన్నారో కర్మలో వాళ్ళు మీ ఫ్యామిలీ రూపంలోనో, మీ ఫోను రూపంలోనో ఎవరో ఒకరు మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారన్నమాట. అలాంటప్పుడు పిరమిడ్ ఖచ్చితంగా ఏసుకోవాలి మీరు. ఓకే. అదొక ఎనర్జీ. 3 టైమ్స్ ఎక్స్‌ట్రా ఎనర్జీ పిరమిడ్స్. అలాగే క్రిస్టల్స్ ఎక్స్‌ట్రా ఎనర్జీ. ఈ క్రిస్టల్స్ కూడా ఏసుకోవడం వల్ల. ఈ 2 ఏసుకోవడం వల్ల టూల్స్ ఇవి. అప్పుడు మీరు సాంబ్రాణి పొగ, ఆర్తకప్పలు ఇయన్నీ కామన్ మనకి యాక్చువల్లీ. అవి ఏసుకొని మీరు ధ్యానం చేస్తే మీకు ధ్యానం కుదురుతది. ఓకే. నేను అలా చేయను, ఇలా చేయను అది మీ ఇష్టం అది. ఓకే. కొంతమంది చెప్పినా కూడా ఏదో మన సులాభంగా చెప్తున్నట్టు ఇదవుతున్నారు కాబట్టి కొంతమంది నేను అందుకే చెప్తున్నా. మీరు ఒక 7 రోజులు ఏం చేస్తారంటే పిరమిడ్ లేకుండా ధ్యానం చేయండి. ఎటువంటి క్రిస్టల్స్ ఏమి లేకుండా మీరు ధ్యానం చేయండి. ఓకే. అప్పుడెలా ఉంది? లేదా అవసరం లేదు. 7 రోజులు కూడా అవసరం లేదు. ఒక రోజంతా మీరు ఇప్పటివరకు మీ ఇంట్లో పిరమిడ్ లేదనుకో మీరు చేస్తున్నారు కదా! మీరు అప్పుడు అర్థమైంది కదా! మీకు కుదిరిందో కుదరలో. ఇప్పుడు పిరమిడ్ ఏసుకొని చేయండి. ఎలా ఉందో చూడండి. పిరమిడ్ ఏసుకున్నారు. పిరమిడ్ తర్వాత చూడండి. పిరమిడ్ తర్వాత మళ్ళీ క్రిస్టల్స్ ఏసుకున్నారు. చూడండి. ఎక్స్‌ట్రా ఎనర్జీ ఎలా ఉంటదో. ఓకే. మీకేంటంటే చంటి పిల్లోడు చాక్లెట్ ఇచ్చినట్టు మీకు చెప్తాం అంతే. మామూలుగా యూజువల్‌గా. తర్వాత మీకు అది అర్థమవుతది. ఒకసారి మీరు కొంచెం కొంచెం కరెక్ట్ అయ్యాక మీరు ఎనర్జీ లెవెల్స్ మీకు కరెక్ట్ అయ్యాక మీ ఫ్రీక్వెన్సీ మారినప్పుడు మీకు అర్థమవుతది.
ఆహా! ఇంతుందా ఈ టూల్స్ వల్ల అని మీకు అర్థమవుతది. ఓకే. అవి మీరు ఏసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఎనర్జీ మీను ధ్యానం బాగా అంటే మీకు కుదరడం అనేది జరుగుతుంది. అప్పుడు మీరు గంటలు గంటలు చేయగలరు. ఓకే. ఎందుకంటే క్రిస్టల్స్ అయినా, పిరమిడ్స్ అయినా మీ యొక్క థాట్స్ కట్ అవుతాయి. అంటే ఈ ఫ్లో ఏదైతే ఉందో మీ యొక్క ఆలోచనల ఇవి ఆ ఆలోచనల స్పీడ్ అనేది తగ్గడం జరుగుతుంది. మీరు ఒక మంచి ఎనర్జీ ఫ్రీక్వెన్సీలో ఉండడం వల్ల మీకు ధ్యానం బాగా గంటలు గంటలు చేయగలరు. లేకపోతే ఆలోచనలు స్టార్ట్ అవుతా ఆలోచనలు కుమ్మేస్తూ ఉంటాయి మిమ్మల్ని ఒక పక్క. ఓకే. సో, ఇలా సపోర్ట్ చేసుకుంటూ మీరు ఫస్ట్ ఈ 41 డేస్ చేసే ముందు మీకు ఫస్ట్ టైమ్ మీరు కూర్చుంటున్నారు కాబట్టి 40 రోజు మీరేం చేయాలంటే ఒక 7 రోజులు 1 వీక్. ఈ 1 వీక్ కనుక మీరేం చేస్తారంటే కళ్ళు క్లోజ్ చేసేయండి. బయట ప్రపంచంతో మీకు ఎటువంటి సంబంధాలు ఉండొద్దన్నట్టు. ఓకే. మౌనం. నోరిప్పొద్దసలు. ఓకే. తర్వాత తర్వాత చెవులు కూడా బయటియి ఎటువంటి అనవసరం వాటిలకి మీరు వినొద్దు. అంటే కావాలని వెళ్లి వింటారు కదా! అక్కడ ఏదో జరుగుతుందనుకో మీరు వెళ్లి వింటారు. ఓకే. ఎవరేమనుకుంటున్నారో వింటారు. ఓకే. చెవులు, కళ్ళు, మౌనం, నోరు ఈ 3 కట్టేస్తే ఒక 7 రోజులు మీరు ఎంతసేపు కూర్చోండి. ముందు కూర్చోవడం అలవాటు చేసుకోండి 7 రోజులు. ఓకే. మీరు గంట కూర్చుంటారా? 2 గంటలు కూర్చుంటారా? ఓకే. కూర్చున్నారు గంట కూర్చున్నారు. చిరాకొచ్చి లేచిపోండి పర్వాలేదు. మళ్ళీ కూర్చోండి. ఓకే. అలాగే కూర్చోడానికి 7 రోజులు ప్రయత్నించండి. ఓకే. ఫస్ట్ ఒక గంట అనుకుందాం. ఓ రోజు ఫస్ట్ డే ఒక గంట కూర్చోండి. కొత్తగా ఉన్నవాళ్ళు చెప్తున్నాను సీనియర్స్ కాదు. ఓకే. రెండో రోజు 2 గంటలు. మూడో రోజు 3 గంటలు. రోజుకో గంట సేపుని పెంచుకెళ్ళండి. ఫస్ట్ రోజు ఒక గంట కూర్చున్నారు. రెండో రోజు 2 గంటలు. మూడో రోజు 3 గంటలు. అది మీరు విడివిడిగా కూర్చోండి. పొద్దున్నో గంట, మధ్యాహ్నం గంట, సాయంత్రం గంట అన్నట్టుగా. అలా పెంచండి మామూలుగా. ఓకే. ఫస్ట్ సిట్టింగు మీరు గంట. ఇలాగా రెండో రోజు 2 గంటలు. మూడో రోజు 3 గంటలు. ఓకే. తర్వాత నాలుగో రోజు 5 గంటలు. ఇలా విడివిడిగా కూర్చోండి. మీరు నాకు టైమింగ్స్ ఎలాగంటే ఫస్ట్ డే మీరు ఒక గంట కూర్చోండి. దాన్ని మీరు అరగంట కూర్చొని మీ ఇష్టం అది. కానీ ఫస్ట్ రోజు గంట. రెండో రోజు 2 గంటలు కూర్చోండి. అది మీ ఇష్టం. అరగంట కూర్చుంటారా? పావుగంట కూర్చుంటారా? మీ ఇష్టం అది. 2 గంటలు. మూడో రోజు 3 గంటలు. ఓకే. మీరు ఒకేసారి కూర్చుంటారు, విడివిడిగా కూర్చుంటారు అన్నది అట్లా. ఓకే. కానీ ఈ 3 ఇలా చేసిన తర్వాత మళ్ళీ నాలుగో రోజు మీరేం చేస్తారంటే ఒకే సిట్టింగ్ ఎయండి. ఓకే. ఫస్ట్ గంటనే 2, 3 భాగాలుగా చేసి కూర్చోండి. కూర్చోలేని సంగతి చెప్తున్నాను నేను. నాకు అస్సలు ధ్యానం కుదరట్లేదు సార్. నా వల్ల అవ్వట్లేదు అన్న వాళ్ళకి ఇది. రెండో రోజు 2 గంటలు. మూడో రోజు 3 గంటలు. విడివిడిగా కూర్చోండి. మీరు కలిపి కూర్చున్నా పర్లేదు. కానీ ఈ ఈ నాలుగో రోజు వచ్చి ఈ 3 అవర్స్ కలిపి కూర్చోవడానికి ట్రై చేయండి. ఓకే. ఫస్ట్ డే గంట కూర్చోండి. అది మీరు ఒకే సిట్టింగ్‌లో గంట కూర్చుంటారా? లేదా పావుగంట లేదా అరగంట కూర్చోవడం మీ ఇష్టం అది. ఎలాగైనా కూర్చోండి. మీరు ఎప్పుడైనా కూర్చోండి. మీకే టైమింగ్స్ ఇస్తాను నేను. ఎందుకంటే మీ యొక్క పర్సనల్ వర్క్స్ మీకు తెలుసు కాబట్టి. రెండో రోజు 2 గంటలు. మీరు విడివిడిగా కూర్చుంటారా? ఒకేలా కూర్చొని మీ ఇష్టం అది. మూడో రోజు 3 గంటలు విడివిడిగా కూర్చుంటారా? లేకపోతే ఒకేసారి కూర్చుంటారా అనేది ఒకే సిట్టింగ్‌లో కూర్చుంటారని మీ ఇష్టం. అలాగా 3 డేస్ రోజు గంట పెంచుకుంటూ వెళ్ళండి. కానీ సో, ఫస్ట్ రోజు, రెండో రోజు, మూడో రోజు ఇలాగా మీరు ఫస్ట్ రోజు గంట అన్నాను, రెండో రోజు 2 గంటలు, మూడో రోజు 3 గంటలు. ఈ ఒక గంట కూడా మీరు ఫస్ట్ రోజు మీరు 3, 4 భాగాలుగా కూడా కూర్చోవచ్చు. అంటే 15 మినిట్స్ అంటే పావుగంట అలాగా గంట మీరు ఫస్ట్ రోజు. అంటే నేను ఎవరికీ అసలు కూర్చోలేను మాత్రమే చెప్తున్నాను ఇది. కూర్చున్న వాళ్ళకి అవసరం లేదు ఇది. గంటలు చేసేవాళ్ళకి ఇది అవసరం లేదు. ఆళ్ళు ఆటోమేటిక్‌గా కూర్చుంటారు గంటలు వాళ్ళు. కానీ అసలు ధ్యానం కుదరట్లేదు. నేను ఎలాగైనా చెయ్యాలి 41 డేస్ అన్న వాళ్ళకి ఫస్ట్ 7 డేస్ నేను చెప్పే సూచనలవి. ఓకే. మీకు ఇది ఆటోమేటిక్ 7 డేస్ చేస్తే తర్వాత మీరు ఆటోమేటిక్‌గా గంటలు కూర్చుంటారు. సో, ఇలాగ మీరు ఫస్ట్ రోజు గంట, రెండో రోజు 2 గంటలు, మూడో రోజు 3 గంటలు మీకు నచ్చిన టైమ్స్‌లో మీరు కూర్చొని, నాలుగో రోజు 5 గంటలు కూడా మీకు నచ్చిన టైంలో కూర్చోండి. నాలుగో రోజు. ఓకే. కానీ నాలుగో రోజు 5 గంటలు కూర్చోండి. అంటే
5 గంటలు విడివిడిగా కూర్చోండి. లేకపోతే హాఫ్ అన్ అవర్ కూర్చుంటారా, గంట కూర్చుంటారా మీరు ఎలాగైనా చూడండి. సీరియస్‌గా చెప్తున్నాను కాబట్టి, ఈ ఐదో రోజు 5 గంటలు కూర్చోండి. నాలుగో రోజు 5 గంటలు కూర్చోండి. కానీ ఐదో రోజు, ఆరో రోజు, ఏడో రోజు కూడా ఈ 3 రోజులు మిగిలిన 3 రోజులు, 4 రోజులుకి 5 గంటలు వచ్చిన తర్వాత మీరు మిగతా 3 రోజులు ఏం చేస్తారంటే 7 రోజుల్లో భాగంగా ఐదో రోజు, ఆరో రోజు, ఏడో రోజు 5 గంటలు ఒకే సిట్టింగ్‌లా అలవాటయ్యేలాగా 3 రోజులు కూర్చోండి. అంటే కొంతమంది గంట కూర్చొని లెగిసిపోతారు. కొంతమంది 2 గంటలు కూర్చొని లెగిసిపోతారు. కొంతమంది 5 గంటలు కూర్చొని లెగుస్తారు. ఓకే. ఇలాగా ఈ 3 రోజులు కూడా మీకు ఆల్రెడీ కూర్చోవడం అలవాటయింది కాబట్టి కొంచెం ఈ 4 రోజుల్లో, 5, 6 రోజుల్లో ఈ ఈ 5 గంటలు ఒకే సిట్టింగ్‌లో కూర్చోలేక చూసుకున్నారనుకో. ఓకే. కనీసం అట్‌లీస్ట్ 3 గంటలు ఒకే సిట్టింగ్‌లా కూర్చున్నా మీకు పని అయిపోయినట్టు. ఓకే. ఎందుకంటే మీరు లోపలికి వెళ్ళడానికే మీకు గంటన్నర పట్టేస్తది కొంతమందికి. ఓకే. అప్పుడు 3 గంటలకి ఒక ప్రాసెస్ మీకు 3 గంటల ధ్యానంలో ప్రాసెస్ స్టార్ట్ అవుతూ ఉంటది. ఇంకా 5 గంటలంటే కొంచెం డీప్‌గా వెళ్ళడానికి అవకాశం ఉంటదన్నమాట. ఓకే. సో, ఇలాగా ఐదో రోజు, ఆరో రోజు, ఏడో రోజు ఏంటంటే 3 గంటల నుంచి 5 గంటలు సిట్టింగు ఒకే సిట్టింగ్ మాట. మధ్యలో లేకుండా అలవాటు చేసుకోండి. అలవాటు అవుతది మీకు ఈ 7 రోజులు చేస్తే అలాగా. ఆ తర్వాత మీరు 41 రోజు అనే యజ్ఞాన్ని దీక్షను మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే. ఈ 7 రోజులు మీకు అలవాటయింది కదా! ఎలా కూర్చోవాలనేది ఎలాగేంటని మీకు అర్థమైంది కాబట్టి ఇది. ఓకే. తర్వాత ఈ 41 రోజులు ఎలా కూర్చోవాలన్న దానికి నేను ఆల్రెడీ వీడియోలు చేశాను మీకు ఆల్రెడీ. అందులో మీకు ఏ టైమింగ్స్ సూట్ అవుతదన్నది మీకు నచ్చిన టైమింగ్స్ మీరు చూసుకోండి. ఓకే. ఆల్రెడీ ప్లే లిస్ట్‌లో ఉన్నాయి. మీరు మీ టైమింగ్స్ అంటే జాబ్ చేసేవాళ్ళకి ఒకలా చేస్తారు. జాబ్ చేసుకుంటూ, సంసారం చేసుకుంటూ ఒకలా. కొంతమందికి ఏమీ లేదు ఖాళీగా ఉన్నారు మొత్తం. వాళ్ళకి ఎలాగా కంప్లీట్‌గా. ఓకే. కొంతమందికి నైట్ ఎలా చేయాలి, కొంతమంది డే ఎలా చేయాలి. ఇట్లా ఇచ్చారు దేని దానికి. సో, మీకు సూట్ అయింది. అప్పుడు 41 రోజు దీక్ష అనేది మీరు చేయండి. తర్వాత 41 రోజు చేసిన తర్వాత కొంతమందికి ధ్యానంలో కొంతమంది అనుభవాలు ఎట్లా ఉంటాయంటే బాడీ తేలికైపోవడం. ఓకే. అది ఎక్కడైనా అవ్వచ్చు. కొంతమంది లెఫ్ట్ సైడ్ అవుతుంది అంటున్నారు. కొంతమందికి రైట్ సైడ్ అన్నారు. ఓకే. కొంతమంది మొత్తం బాడీయే లైట్ వెయిట్ అయిపోతది. కొంతమందికి మొత్తం బాడీ అంతా బరువైపోతది. ఓకే. ఫీవర్ వస్తది. మీ కిడ్నీ అంటే కిడ్నీలో ఏమైనా కొంచెం అక్కడ నొప్పులుగా పుట్టడం, లేకపోతే లివర్ దగ్గర గాని మీకేమైనా ఎందుకంటే మీకేమైనా లివర్ ప్రాబ్లమ్ ఉందనుకో, కిడ్నీ ప్రాబ్లమ్ ఉందనుకో, అక్కడ కొంచెం పచ్చి నొప్పులు అవుతా ఉంటది. కొంచెం ఆహ్, ఒక మీకు అది తెలుస్తది మీకు ఫిజికల్‌గా ఆ పెయిన్ అనేది. ఎప్పుడు మరి ధ్యానంలో ఉన్నప్పుడు. ఓకే. కొంతమందికి ధ్యానం నుంచి బయటకు కళ్ళు తెరిచేసుకున్నా ఆగిపోద్ది ప్రాసెస్. కొంతమందికి కళ్ళు తెరిచినా కూడా కొంతమందికి ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటది ఆటోమేటిక్‌గా. ఓకే. సో, ఈ 2 జరుగుతాయి. కొంతమంది కళ్ళు తెరిసిన వెంటనే ఆగిపోద్ది మధ్యలో ప్రాసెస్. ఓకే. కొంతమందికి ఆ ప్రాసెస్ మీకు అక్కడ మీ యొక్క విధానాన్ని బట్టి ఎక్కువ రోజులు ఏముండదక్కడ. కొంతమందికి గంట ఉంటది. కొంతమందికి ఒక రోజు ఉంటది. కొంతమంది 2 డేస్ అంతే. అంతకుమించి ఏమి ఉండదు. మీరు ఎంత మేజర్ ప్రాబ్లమ్ అయినా కూడా ఆ హీలింగ్ ప్రాసెస్ అనేది కామన్‌గా జరిగే ఆటిలకి చెప్తున్నాను. బాడీ హీలింగ్స్. ఓకే. ఒక రోజు, 2 రోజులు ఉంటదండి. అంటే మీకు శరీరం ఉంది. బాగా నల్లగా అయిపోతది. భయపడనవసరం లేదు. మొత్తం హీలింగ్ అవుతది. రెండో రోజు జస్ట్ 2 రోజులుండి మీకు అది మళ్ళీ మీ యాజ్ యూజువల్‌గా మీ స్కిన్ను మీకు మామూలుగా మీ చర్మం మీకొచ్చేస్తది. అలాగే కళ్ళు గుడ్లు ఇంతింత బయటకు రావచ్చు. భయపడనవసరం లేదు. పక్కోళ్ళు చూసేటి జాన్‌లోకొచ్చాక గుడ్లన్నీ బయటకొచ్చేసి అనవసరంలా. మీ లోపల ఐబాల్స్‌లేయో మీకు ప్రాబ్లమ్ ఉంది కళ్ళలో మీకు. ఆ హీలింగ్ అయ్యి తర్వాత మళ్ళీ లోపలికెళ్ళడం అనేది జరుగుతది. ఇలా కూడా జరుగుతది. ముక్కు. ఓకే. ముక్కు కూడా అలాగే తయారవుతది. కొంతమంది కారిపోతూ ఉంటది. నోట్లో చొంగ కింద కారిపోతా ఉంటది. ఓకే. రకరకాల మాట. కొంతమంది తల తిరుగుతూ ఉంటది. ఓకే. కొంతమంది నుదురు దగ్గర హెడాక్ వస్తా ఉంటది. ఓకే. వెన్నునొప్పి, కాళ్ళు, చేతులు ఇలా తిప్పేస్తాయి. ఓకే. అవన్నీ కూడా మీ హీలింగ్స్. అవన్నీ క్లియర్ అయ్యాకే మీకు మీ డోర్స్ అన్నీ ఒకటొకటి ఓపెన్ అవుతాయి. ఓకే. డోర్స్ ఇన్ ద సెన్స్ మీరు థర్డ్ ఐ యాక్టివేట్‌కి సంబంధించి అన్నీ ఒకటొకటి ఓపెన్ అవ్వాలంటే అవన్నీ అయిన తర్వాత మీకు అవుతాయి. అంతవరకు అవ్వదు. ఈ ప్రాసెస్‌లో మీరేంటంటే చాలా త్రికరణ శుద్ధిగా ఉండాలి. అంటే మనసా వాచా కర్మణ అంటారు చూసారా? అంటే మీరు లోపల ఏమంటున్నారో మీరు బయటికి అదే చెప్పడం, అదే పని చేయటం అన్నట్టు. ఓకే. ఈ ఈ త్రికరణ శుద్ధిగా లేనప్పుడు ఏంటంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. మాస్టర్‌లు టెస్ట్‌లు పెడుతుంటారు మాకు.
మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకేసారి ఏదైనా మనీ పరంగా గానీ ఏదైనా ఇస్తారు ఎక్కువ వచ్చేలాగా. అక్కడ మీరు టెంప్ట్ అవుతున్నారా లేదా? లేదా ఇంకోటి ఏదో ఇస్తారు టెంప్ట్ అవుతున్నారా లేదా? చెక్ చేస్తారు. తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ అనేది మీకు ఆ డోర్‌లన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయన్నమాట. అప్పుడే మీకు చక్రాస్ అన్నీ యాక్టివేట్ అన్నీ అయ్యేదన్నమాట. ఓకే. మీరు ఇందులో ఎక్కడైనా పడొచ్చు కదా కిందకి. మళ్ళీ పైనుంచి కింద పడిపోవచ్చు కదా! కాబట్టి సో, త్రికరణ శుద్ధిగా ఉండండి. ఏదొచ్చినా మాస్టర్స్ చూసుకుంటారులే. హాస్టల్ మాస్టర్స్. ఏదొచ్చినా ప్రతిసారి చూసుకుంటారులే. ఏదొచ్చినా ధ్యానం చూసుకుంటలే అన్నప్పుడు మీకు అన్నీ ఇదిగా ఉంటది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో కావాలి ఒకటి. అంటే ఇల్లో, వాకిలో లేకపోతే బండి సంథింగ్ కావాలి. అక్కడ మాస్టర్లు చూసుకుంటారు. మాస్టర్లు నిజంగా చూసుకుంటారక్కడ. ఎప్పుడు మీరు త్రికరణ శుద్ధిగా ఖాళీ ఎంప్టీ మైండ్‌తో ఉన్నప్పుడు. ఓకే. మీరు లోపలంతా చెత్తేసుకొని మీరు పని అవ్వాలంటే పని ఎక్కడవుతది? అవ్వదు. ఎందుకంటే మీరు లోపల చెత్త ఉన్నప్పుడు మీ కాస్మిక్ ఎనర్జీ మీరు తీసుకోలేరు. అక్కడ పనులవ్వవు. ఓకే. కంపారిజన్స్ వచ్చేస్తూ ఉంటది. ఒత్తిడి అన్నీ పెరిగిపోతూ ఉంటాయి. ఓకే. ఎప్పుడైతే మనం మాస్టర్స్‌కి వదిలేస్తామో, నేచర్‌కి వదిలేస్తామో, ప్రతిసారి ధ్యానానికి ఎలాగ మనం త్రికరణ శుద్ధిగా వాళ్ళే చూసుకుంటారని వదిలేస్తామో, అప్పుడు మీరు లైట్ వెయిట్ అయిపోతారు మీకు. ఓకే. మీ పనులన్నీ అయిపోతాయి. తర్వాత మాస్టర్స్ అన్నీ చూసుకుంటారు. మీకేం కాదు. మీరు దేనికి ఇది అవసరం లేదు. వాళ్ళే గైడెన్స్ చేస్తారు. మీరు ఏం చేయాలి, ఎలా చేయాలన్నది. ఓకే. హాస్టల్‌కొచ్చి చెప్పడం గానీ, లేదా వాయిస్ వినిపించడం గానీ, లేదా ఎవరైనా మీ దగ్గర పంపించడం గానీ మాస్టర్స్ మీకు హెల్ప్ చేయడానికి ఇచ్చేస్తూ ఉంటారన్నమాట. మీరేం పరిగెత్తవసరం లేదు. ఓకే. మీరు కూర్చోవడం నేర్చుకుంటే అన్నీ ఆటోమేటిక్‌గా చాలా సింపుల్. ఓకే. మీరు స సహజంగా ఉండండి అంతే. సహజంగా అంటే అలాగ మీరు గాలి పీల్చుకొని, ఎలాగ నోటితోనే తిని, ఇలా ఇయన్నీ సహజం కదా మామూలుగా మనకి. ఓకే. కామన్ అందరికి. అలా సహజంగానే ఉండండి. ఏది కూడా మీరు వేరేగా ఇచ్చేయనవసరం లేదు. ఓకే. అన్నీ కూడా ఎక్కువగా ప్రకృతి సహజంగా ఎలా ఉన్నామో మనం చిన్నప్పటి నుంచి, ఆ ప్రకృతి పరంగానే మనం ఉంటే గనక ఎక్కువగా ప్రకృతిలో గడపడం ఇయన్నీ చేయడం వల్ల ఏంటంటే, మీరు తొందరగా యాక్టివేట్ అవుతాయి అన్నీ కూడా. సో, మీరు అవకాశం ఉన్నంత వరకు ఈ ధ్యానం ప్రోగ్రామ్‌తో ఉండడం అంటే మనకి పిరమిడ్స్‌లో మనకి ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అంటే ధ్యాన మహాయజ్ఞాలని ఇప్పుడు మన కడతాల్ జరిగింది రీసెంట్‌గా. అలాగే పీఎంస్ వాళ్ళది తిరుపతి దగ్గర నుంచి జరిగింది. ఆ పీఎంస్ వాళ్ళు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. మన పత్రిజన కడతాలు లేకపోతే వశిష్ఠ గౌతమి ఇలా మనకి మిగతా మనం పిరమిడ్ మాస్టర్లు కొంతమంది యజ్ఞాలు ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు. అవన్నీ కూడా ఎనర్జీ సంబంధించినమాట. మీరెళ్లి అక్కడ తీసుకోవడం ఎనర్జీ. ఓకే. మీరెళ్లి అక్కడ కళ్ళు మూసుకుంటే ఆ సామూహిక ధ్యానంలో ఎక్కువ మంది కొన్ని వందల మంది, వేల మందితో ఉంటారు కాబట్టి వాళ్ళతో మీకు కొన్ని బ్లాక్స్ క్లియర్ అవుతాయి. తర్వాత ఆ ఎనర్జీ తీసుకురావడం జరుగుతుంది. సో, మన రోజు ఇప్పుడు ఎక్కడెక్కడ మనకి యజ్ఞాలు జరుగుతున్నాయి. ఎవరి కాళ్ళు పిరమిడ్ మాస్టర్లు వాళ్ళు ఓన్‌గా కండక్ట్ చేసుకుంటారు. అది మంచి శుభవార్త అది. ఎందుకంటే యజ్ఞాలు, యాగాలంటే ఎప్పుడో జరిగాయి. ఇప్పుడు రోజు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి కాబట్టి దాదాపుగా ఎక్కడ అవకాశం ఉన్నా కూడా మీరు ఇలాంటి యజ్ఞాలకు, యాగాలకు వెళ్ళటం. తర్వాత మన ఆహ్, ఇది శాకాహార ర్యాలీ. చాలామంది బ్లాక్స్ ఎక్కువున్నాయనుకో మీకు అస్సలు ధ్యానం కుదరట్లేదనుకో, అప్పుడు మీరు శాకాహార ర్యాలీ ఓకే. శాకాహార ర్యాలీ అంటే మీరు మాంసం తినకూడదు, కాయగూరలే తినాలనే నినాదాలతో మన పిరమిడ్ కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం మనం. ఎక్కడ పడితే అక్కడే జరుగుతాయి మనకు ర్యాలీస్, వెజిటేరియన్ ర్యాలీస్. సో, అట్లికెళ్ళి మీరు ధ్యానంలో కూర్చుంటే ధ్యానం బాగా కుదురుతది. మీ బ్లాక్స్ కూడా క్లియర్ అవుతాయి. మీ కర్మలు కూడా క్లియర్ అవుతాయి. అప్పుడు ఇంకా ధ్యానం మీకు కుదురుతది. ఇవన్నీ ఎనర్జీ మనం ఏంటంటే ఇవన్నీ కూడా మనకి మన డోర్స్ ఓపెన్ అవ్వడానికి ఇవన్నీ కూడా మనకి చాలా ఉపయోగపడతాయన్నమాట. నేను మీకిప్పుడు చెప్పేయన్నీ కూడా జస్ట్ నా స్వానుభవం ఎక్స్‌పీరియన్స్ మాట. నేను శాకాహారాలకెళ్ళొస్తే ఆహ్, మామూలుగా ఉండేది కాదు. ఓకే. మీ శాకాహారాలకెళ్ళి మెడిటేషన్‌లో కూర్చోండి. మీ హాస్టల్ బాడీ వెంటనే ఇమ్మీడియేట్‌గా బయటకొస్తదది. ఓకే. నాకు స్టార్టింగ్‌లో నాకు తెలిసేది కాదు. శాకాహారాలు ఇంతుంటదని. శాకాహారాలకెళ్ళిన తర్వాత ఒకసారి ధ్యాన ప్రచారంకెళ్ళిన తర్వాత అసలే జస్ట్ కూర్చున్న 5 మినిట్స్‌లో నా బాడీ బయటకొచ్చేస్తది హాస్టల్ బాడీ. సో, చాలా ఉపయోగం ఉంటది మీకు. సో, మీకు ఎక్కడైనా ధ్యాన ప్రచారాలు జరిగినా ఓకే. జస్ట్ మీ చేత్తో ఒక పాంప్లెంట్ ఇవ్వండి. నేను చాలా తిరిగి కొత్తలో నేను ఎవరు తిరుగుతారు ఇవన్నీ ఇంటింటికి అన్నట్టుగా అనిపించి స్టార్టింగ్‌లో నేను ఇచ్చేసినప్పుడు. సో, ఒకసారి మీరు త్రికరణ శుద్ధిగా ఉన్నాక మీకు ఎటువంటి ఇగోస్ గాని ఐ మీన్ ఆహ్, అనారోగ్యానికి సంబంధించిన కోపాలు గాని ఏముండవు. అన్నీ త్రికరణ శుద్ధిగా
హెల్తీ పరంగానే ఉంటాయి. కోపాలైనా ఒకవేళ కోపం వచ్చినా అది ఆరోగ్యకరమైన అది 10 మందికి ఉపయోగపడేది ఉంటది తప్ప, ఈ ఈ ఇది లోపల ఇగోస్ అని పెట్టుకొని వేరే వేరేగా ఈ టైప్ ఏమి ఉండదన్నమాట. ఓకే. చాలా ఫ్రీ అయిపోతారు మీరు ప్రసారం చేయడం వల్ల. మీరు తొందరగా మీ డోర్స్ ఓపెన్ అవ్వాలన్నా కూడా మీరు ధ్యాన ప్రచారం చేయండి. ఎందుకంటే ఎటువంటి ఇగోస్ ఉండకూడదు. ఎటువంటి కోపాలు ఎటువంటి చెడ్డ గుణాలు ఉండకూడదు. నలుగురితో సజ్జన సాంగత్యం చేయడం వల్ల మీకొచ్చిన అనుభవాలు చెప్పడం వల్ల ఆటోమేటిక్‌గా అక్కడ మాస్టర్స్ మీకు హెల్ప్ హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది. ఎప్పుడైతే మీకు తెలిసిన 10 మందికి పంచుతున్నారో, ధ్యాన ప్రచారం చేస్తున్నారో, అప్పుడు ఆటోమేటిక్‌గా మీ కర్మలు కూడా క్లియర్ అవుతాయి. ఓకే. అది నేను కొంచెం స్వానుభవం మీద మీకు చెప్తున్నాను. ఇంకా బుక్స్ చదివేవాళ్ళు పత్రి సార్‌ది మనకి బుక్స్ ఉన్నాయి. పత్రి సారు ఆహ్, రికమెండ్ చేసిన బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ అన్ని చదవడం వల్ల ఆత్మ రిలేటెడ్ మాట. అంటే సోల్ రిలేటెడ్ బుక్స్. ఆహ్, ఆత్మలో సంబంధించి చాలా బుక్స్ ఉన్నాయి మనకి. ఓకే. లోప్సా రాంప సంబంధించి బుక్స్. హ్మ్. టాక్ ఆఫ్ సెరడారియన్ బుక్స్. తర్వాత మన పత్రి సార్ బుక్స్. మీరు పత్రి సార్ బుక్స్‌లో ప్రతీదీ ఉంటది. సో, పత్రి సార్ బుక్స్ చాలా సింపుల్ లాంగ్వేజ్ ఉంటది. చాలా బావుంటాయి పత్రి సార్‌వి. అవి తర్వాత ఇంకా పత్రి సార్ చెప్పిన ఇంకా రైటర్స్ చాలామంది ఉన్నారు మనకి. ఓకే. వెస్టర్న్ రైటర్స్ వాళ్ళంతా కూడా అవన్నీ బుక్స్‌ని మన పత్రి సారు తెలుగులోకి అనువదించారు బుక్స్ కొన్ని. ఓషో సంబంధించిన కొన్ని బుక్స్. ఓకే. చాలా అందులో డెప్త్ ఉంటాయి అవన్నీ కూడా. ఆ బుక్స్ అన్నీ మీరు చదవండి. ఇప్పుడు మీరు బుక్ చదివి కనీసం ఒక 3-5 పేజీల బుక్ చదివి మీరు ధ్యానంలో కూర్చోవడం వల్ల ఆ బుక్ రాసిన మాస్టర్ యొక్క ఎనర్జీ మీరు ఫీల్ అవుతారు. మీకు ధ్యానం బాగా కుదురుతుంది. ఆలోచనలు కూడా తగ్గుతాయి బుక్ చదివి ధ్యానంలో కూర్చోవడం వల్ల. ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ వన్ బై వన్ చేయడం వల్ల మీకు ధ్యానం కుదురుతది. నాకు ధ్యానం కుదరలేదు, నాకు ధ్యానం కుదరలేదంటే మీకైనా తెలియాలి. లేదా తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడైనా మీరు వినాలి. ఓకే. ఎందుకు చెప్తున్నారా అని చెప్పేసి. ఓకే. కాబట్టి మీరు, మీరు ఇది నిజమా కాదో మీరు ప్రాక్టికల్ చేయాలి ఫస్ట్. ఓకే. చెప్పేది ఒక వ్యక్తి చెప్పేది అది నిజమా కాదా ముందు ప్రాక్టికల్ చేసి అప్పుడు మీరు ఇది చేయాలి. ముందుకు వెళ్ళాలి. ఓకే. తర్వాత మన పత్రి సారథి మనకి 18 ఇచ్చారు. 18 ప్రిన్సిపల్స్ ఇచ్చారు. ఏంటంటే 18 ఆదర్శ సూత్రాలు. అవి పడుకునే ముందు చూసుకొని పడుకోండి. లేసినప్పుడు చూసుకొని లేవండి. లేచిన తర్వాత చూస్తారు కదా! మీరు ఏమేమి పాటించాలని అందులో ఉంటాయి ఆశయాలు. అప్పుడు మీకు అనారోగ్య సమస్యే రాదు ఫస్ట్ పాయింట్. ధ్యానం బాగా పక్కోళ్ళ విషయంలో అనవసరంగా వేలు పెట్టరు. ఓకే. మీ పని మీరు చేసుకుంటారు. ప్రతిసారి ఇచ్చిన కార్యక్రమాలు ఏదైతే చేయమన్నారో సాఫీగా మీరు అది చేసుకొని వెళ్ళిపోతారు. ఓకే. ఆ పిరమిడ్‌లు అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు, ధ్యాన ప్రసారాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అన్నీ క్రిస్టల్ క్లియర్‌గా ఉంటది. ఓకే. ఆహ్, అంటే మన గుళ్ళు, గోపురాలు అన్నీ అయిపోయిన తర్వాత చివరి దశలో మన ధ్యానం అవుతది యాక్చువల్. గుడికెళ్ళడం అన్నీ చేయడం ఏంటనేది మా స్కూలు. నేను చేసినన్ని పూజలు ఇంకెవరు చేసుండరన్నట్టు. నేను కూడా తిరిగి జపాలు, హోమాలు, యజ్ఞాలు, గుళ్ళ పరంగా అభిషేకాలు, ఓకే. తీర్థయాత్రలు ఒకటి కాదు. ఓకే. అవన్నీ చెయ్యాలి గతంలో. అవన్నీ చేసిన తర్వాత ధ్యానం అనేది అప్పటి వరకు వినపడదు. అవన్నీ చేసిన తర్వాతనే మీకు వినపడతది. ఇంకా ఒక్కసారి ధ్యానం అనేది మీకు విన్న తర్వాత మీరు ఆ టెంపుల్‌కెళ్ళినప్పుడు మీరు అక్కడ, అక్కడ కొన్ని ఎనర్జీ సిస్టమ్. మీరు ఆ టెంపుల్‌కెళ్ళినా మీరు ధ్యానమే చేయాలి. ఇంకేమి చేయకూడదు అక్కడికెళ్ళి మీరు. అక్కడికెళ్ళి ధ్యానం చేయడం వల్ల మీకు మంచి ఎనర్జీగా ఫీల్ అవుతారు. ధ్యానం అంటే ఏంటి? మనిషి దేవుడు అయ్యే స్థితి అది. ఓకే. ఆ స్థితి మీరు గుడిలోకెళ్ళినప్పుడు కూడా మీరు ధ్యానం చేయడం వల్ల మీకు ధ్యానం బాగా కుదురుతది. సో, మీరు అనవసరమైన టైమ్ వేస్ట్‌లు ఏం చేయకుండా జస్ట్ గుడి ఎవరైనా పిలిచారు లేదా మీరు గుడికెళ్తున్నారు అనుకుందాం. ఆ గుడిలోకెళ్ళినా కూడా మీరెళ్లి ధ్యానం చేసుకోవడానికి మాత్రం మీరెళ్ళాలి. ఇంక దేనికి ఎళ్ళకూడదు. ఇంక దేనికైనా ఎళ్తున్నారంటే మీరు కిందకెళ్తున్నారని లెక్క అక్కడ. ఓకే. కాబట్టి మీరు గుడికెళ్ళినా తప్పేం లేదు. చర్చికెళ్ళినా మంచిదే. ఎక్కడికెళ్ళినా సరే మీరు చేయవలసింది ధ్యానమే. ఓకే. అందుకే పత్రి సారు ఈ దేవాలయాలన్నీ కూడా ధ్యానాలయాలు అవ్వాలి అన్నారు. ఓకే. అంటే మీరెళ్లి అక్కడ ధ్యానం చేస్తే పూజలు, పురస్కారాల ప్లేస్‌లో ధ్యానం చేస్తే అందరూ అన్నీ కూడా ధ్యానాలయాల కింద అవుతాయని అన్నట్టు. ఓకే.
కాబట్టి మీకు భయమేస్తుంది ధ్యానం, భారంగా ఉంది ధ్యానం, కోపంగా ఉంది ధ్యానం, ఎవరో మిమ్మల్ని ఛీ అన్నారు ధ్యానం, ఎవరో మిమ్మల్ని చూసి నవ్వారు ధ్యానం, అనారోగ్య సమస్య ఉంది ధ్యానం, ఓకే. మీ ఇంట్లో ఏడుపు ఉంది ధ్యానం, ఓకే. ఏ పనులే అవ్వట్లేదు ధ్యానం, ఎందుకీ నా బతుకనే ఆలోచన ఉంది ధ్యానం, ఓకే. మీరు ఈ చెప్పినయి అన్నీ కూడా ఏమి మీ యొక్క మైండ్‌కొచ్చినా ధ్యానమే. అప్పులోళ్ళు పీక్ తింటున్నారు ధ్యానం, ఓకే. అప్పులోళ్ళు పీక్ ఎందుకు తింటున్నారు? గతంలో వాళ్ళు పీక్ తిన్నారు కాబట్టి ఆళ్ళొచ్చి నిన్ను పీక్ తింటున్నారు. ఈ కామన్ సెన్స్ మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు మీ యొక్క గతం చూసుకుంటే, గజ్జాలు చూసుకున్నప్పుడు ఈ లెక్కలన్నీ తీరిపోయి అక్కడ ఇంక బాకీ ఉండదు, ఏమి ఉండవు మీకు. ఇంక మళ్ళీ అప్పు అనేది ఉండదు. ఈ అప్పు తీరిపోద్ది. ఇది ఎలా తీరుతుందో మీరు అడగొద్దు. మీరు చేయవలసిందల్లా కళ్ళు మూసుకోవాల్సిందే. ఇక మీకు ముందే చెప్పా వీడియోలో. లాజిక్ మైండ్ ఉన్నవాడికి ధ్యానం అవ్వదు. ధ్యానం కుదరదు. ఓకే. నువ్వు ముందు కళ్ళు మూసుకున్నావా లేదా అని ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. నేను చెప్పిన ప్రకారంగా మీకు చెప్పాను కదా! 8-10 గంటలు. ఎవరైతే ధ్యానం చేస్తారో అది నువ్వు నైట్ చేస్తావో, డే చేస్తావో నీ ఇష్టం అది. కానీ 8 అవర్స్ ఒకే సిట్టింగ్‌లో చేసినోడికి అన్నీ వన్ బై వన్ అవుతాయి. ఇయన్నీ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా కొంచెం గర్వమొస్తది. ఈ గర్వాన్ని రాకుండా ఇది ధ్యాన ప్రచారం చేయటం, ఇంటింటికి తిరిగి ధ్యాన ప్రచారం చేయడం గానీ, లేతే మీ ఫోన్ ద్వారా గానీ 10 మందికి ధ్యానం చెప్పడం ద్వారా గానీ, మీ సోషల్ మీడియా ఉపయోగించి చేయడం వల్ల ఏంటంటే, మీ యొక్క గర్వాలన్నీ అక్కడ ఆటోమేటిక్‌గా డిసపియర్ అయిపోతాయి. మాయమైపోతాయి. ఓకే. లేదు మీరు ధ్యానం నేర్చుకొని కొన్ని కొన్ని ఇదిగా ఉండి మీరు ఇంట్లో కూర్చుంటే మీకేదో ఒక ఇగో ఫీలింగు తర్వాత నేనే మొనగాడిని అంటాం. మీకన్నా మొనగాడంటే మీకన్నా మొనగాడికే ఉన్నాడు ఇంకా. ఓకే. నువ్వు జస్ట్ ఏదో ఇలా చూసి అలా చూస్తే ఇదే ఒక ఫిజికల్ బాడీ నుంచి 2, 3 శరీరాలు వదిలే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. మనం ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. నాకే తెలుసు నాకు ఇయన్నీ అంటది. అది యొక్క నీ అమాయకత్వం అంతే అది. ఓకే. సో, తలందంటే తాడిందని కూడా ఉంటాడు. కాబట్టి నువ్వు మీరు ధ్యానంలోకొచ్చిన తర్వాత ఎంత నిమ్రతంగా నమ్రతం అంటారు చూసారా? అంటే మీరెంత తగ్గి ఉంటే అంత అభివృద్ధిలోకి వెళ్తారు మీ సోల్. ఓకే. గర్వాలకెళ్ళకుండా గర్వాలొచ్చినప్పుడు ధ్యాన ప్రచారాలు చేయడం వల్ల మీకు గర్వాలుండవు. సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం చేయడం వల్ల ఏంటంటే మీ అనుభవాలు ఆయన చెప్తారు. మీకన్నా మంచని ఇంకోటి చెప్తాడు. అప్పుడు మీకు గర్వం ఉండదు. ఓకే. క్లాసులు చెప్పడం, మెడిటేషన్ క్లాసులు చెప్పడం. అప్పుడు మీకు గర్వం ఉండదు. ఓకే. సో, మీరిలాగా ఎప్పుడు కూడా ధ్యానంతోనే స్పెండ్ చేయండి మీరు. ధ్యానం మీరు చేసినప్పుడు ఈ రోజుకి రేపటికి గమనిక ఆ తేడా తెలియాలి మీకు. ఓకే. ఇవాళ ఉన్నట్టే మీరు రేపున్నారంటే మీరు ఏమి చేంజెస్ ఏమి లేవని అర్థం. ఓకే. సో, ధ్యానులు ఎప్పుడు కూడా యోగి ఎప్పుడు కూడా ఇవాళకి రేపుకి అభివృద్ధి ఉంటది. ఇవాళ ఏం చేస్తాం? దీని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం? అంటే అభివృద్ధి ఉంటది. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండడు. రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండడు. అంటే అప్‌డేట్ అవుతూ ఉన్నట్టు. ఓకే. సో, మీరు ఇచ్చేయాలి ఎప్పుడు కూడా. సో, మీరు ఎక్కువగా ధ్యానంతోనే, మెడిటేషన్స్‌తోనే మీరు టైం అంతా స్పెండ్ చేస్తూ ఉంటే మీ ఖాళీ టైంలో ప్రాపంచిక పనులు మీకుంటాయి. 12 గంటలు దానికి ఎలాగ తప్పదు. 12 గంటలు మీ ఆధ్యాత్మిక. ఓకే. ఈ ధ్యానం చేయటం, తర్వాత సజ్జన సాంగత్యం చేయటం, మీ బుక్స్ చదవటం. ఈ 3 చాలా ఇంపార్టెంట్ ధ్యానం చేసేవాళ్ళకి. వాళ్ళకెప్పుడు ధ్యానం బాగా కుదరాలంటే ఖచ్చితం మాట ఇవి. సో, మీరు ఇంకా మీకేమన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నా నేను మీకు క్లియర్ చేస్తూనే ఉంటాను. నాకు కింద కామెంట్ చేయండి. మీకు ఎటువంటి అనుభవాలొచ్చినా నాది అందులో వాట్సాప్ నెంబర్ ఉంది కాబట్టి అందులో నాకు మెసేజ్ చేస్తే మీకు వెంటనే నేను రిప్లై ఇస్తాను. కొంతమంది కాల్ చేసినా నేను ఆ టైంకి వేరే బిజీ షెడ్యూల్ వల్ల నేను కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు. ఓకే. నాకు టైం ఉంటే నేను నెక్స్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చి మీకు కాల్ చేస్తాను. ఓకే. ఒకవేళ కనీసం అట్‌లీస్ట్ మీకు మెసేజ్ అయినా ఇస్తాను. ఓకే. ఇది దయచేసి అది గమనించండి. నేను గమ్మునే మీకు కాల్ చేశాను నేను కాల్ చెయ్యకపోవచ్చు. ఎందుకంటే నాకుండే షెడ్యూల్స్ నాకుంటాయి. సో, నాకు బిజీ షెడ్యూల్ వల్ల నేను మెసేజ్ పెట్టి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే. అవకాశం ఉంటే కాలే చేస్తాను. అవకాశం లేకపోతే అట్‌లీస్ట్ మీకు మెసేజ్ అయినా చేస్తాను. సో,
మీరు కాల్ చేస్తారు, లిఫ్ట్ చేయలేదని కొంతమంది బాధపడనవసరం అవసరం లేదు. ఓకే. మీరంటే నాకు అందరూ గౌరవమే. సో, కాబట్టి మీకు కావాల్సిందేంటి? మీకొక సమస్య ఉంది. మీకది తీరాలి అంతే గదా! మీకు నాకు మధ్య జరిగేదేముంటది? మీకేదో ప్రాబ్లమ్ ఉంది. మీకు సొల్యూషను. అంతే కదా! సో, అది కాల్ అయితే ఏంటి? మెసేజ్ ఏంటి? మీకది చెప్పేస్తాను నేను. ఓకే. సో, దయచేసి అవకాశం ఉంటే ఖచ్చితంగా నేను మాట్లాడతాను. అవకాశం లేదు కానీ అట్‌లీస్ట్ మీకు మెసేజ్ అయినా ఇస్తాను. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి అందరికి ఇచ్చేయండి. ఎందుకంటే మనం ఇంకా చాలా విషయాలు డిస్కస్ చేయాలి ఇందులో 41 డేస్ సంబంధించి. సో, మరొక వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాల్సి ఉంది 41 డేస్ సంబంధించి. ఓకే. నెక్స్ట్ వీడియోలో అన్నీ మీకు డిస్కస్ చేద్దాం. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.